గురు పౌర్ణమి బాబావారి దర్శనం ఎలా జరిగిందండి? హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మాకు మా కాలనీలో బాబావారి గుడి ఉంది. సో ఆ గుడిలోని గురు పౌర్ణమి రోజు భోజనాలు, పల్లకీ సేవ, హారతి ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఆ భోజనాల కోసం ముందు రోజు సాయంత్రం ఇలా కొంతమంది లేడీస్ గుడిలోని వెజిటబుల్స్ అన్నీ కట్ చేయడానికి కూర్చున్నాం అనమాట. సో ఇలాగ అందరం కట్ చేసాము. కట్ చేసి రెడీ చేసి పెడితే నెక్స్ట్ డే మార్నింగ్ ఆ వంట వాళ్ళు వచ్చి అవన్నీ ప్రిపరేషన్ జరుగుతుంది అనమాట. చాలా పెద్ద వర్షం పడిందండి. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా పాల ప్యాకెట్లు తీసుకొని బాబావారి అభిషేకం కోసం గుడికి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి ఆల్రెడీ అక్కడ చాలా వంటలు జరిగిపోతూ ఉన్నాయన్నమాట. దాని తర్వాత అక్కడే దుని వెలిగించడం కోసం అంతా రెడీ చేసి పెట్టుంచారు. తర్వాత బాబా గుడిలోని బాబావారికి అభిషేకం కోసం అందరూ వెయిట్ చేస్తున్నారనమాట. అక్కడ దాని గురించని బాబావారి కింద ఉన్న సింహాసనం వెనకాతలున్న అవన్నీ తీసేసి బాబావారిని అభిషేకం కోసం రెడీ చేశారు. తర్వాత అందరం బాబావారి పాదాల దగ్గర ఆశీర్వాదం తీసుకొని మొక్కుకొని వెయిట్ చేసాం. ఈలోగా పంతులు గారు వచ్చి ఫస్ట్ బాబావారికి నీళ్లతోటి అభిషేకం చేసి స్నానం చేయించి దాని తర్వాత పాలతో అభిషేకం చేశారు. దీని తర్వాత ఒక్కొక్కరికి అవకాశం అన్నమాట. మన చేతులతోనే మనమే పైకెక్కి బాబావారికి పాలతో అభిషేకం చేసుకునే అదృష్టం దొరికింది. చూసారా, ఇలాగ అందరం ఒకరి తర్వాత ఒకళ్ళం పాలతోనే అభిషేకం చేసుకున్నాం. ఇది జరిగిన తర్వాత ఇంకా కట్ చేయాల్సిన వెజిటబుల్స్ పనులు ఉన్నాయని చెప్పి మళ్ళీ అందరం లేడీస్ కూర్చొని వెజిటబుల్స్ అన్నీ కట్ చేసాం. అలా మాట్లాడుకుంటూ వెజిటబుల్స్ అన్నీ కట్ చేసాం. ఇదంతా కటింగ్ అయ్యేలోగా పక్కన వంటలు కూడా జరుగుతూనే ఉన్నాయన్నమాట. ఈ వంట ప్రిపరేషన్ అది అయిన తర్వాత వెజిటబుల్స్ కటింగ్ అయిన తర్వాత ఒకసారి బాబా గుడిలోకి వెళ్ళి మళ్ళీ దర్శనం చేసుకుందామని బాబా గుడిలోకి వెళ్ళాను. చూడండి ఎంత బాగా తయారు చేశారో బాబావారిని. ఇలా తయారు చేసిన తర్వాత మన గోత్రనామాలతోటి అర్చన జరిగిందనమాట. ఇదంతా అయిన తర్వాత అక్కడ పులిహార కోసం రైసు, పులిహార మగ్గు చల్లారబెడుతున్నారు మగవాళ్ళందరూ. ఇలా కాలనీలో వాళ్ళందరూ లేడీస్ ఇలా వెజిటబుల్స్ కట్ చేయడంలోనూ, బాబావారిని శుభ్రం చేయడంలోనూ, బాబావారిని అలంకరించడంలోనూ ఇలా హెల్ప్ చేసుకుంటూ ఉంటామన్నమాట. జెంట్స్ అందరూ అలా బయట వంట పనుల్లోని, బాబావారికి ఆ చుట్టూ సింహాసనం అవన్నీ మళ్ళీ సర్దడంలో వాటిల్లోని హెల్ప్ చేసుకుంటాం. ఇలా అయిన తర్వాత మధ్యాహ్నం హారతి చూడండి ఎంతమంది వచ్చారో, ఎంత బాగా తయారు చేశారో బాబావారిని కూడా. చాలా బాగా మనసుకు ప్రశాంతంగా అనిపించింది. దాని తర్వాత భోజనాలు అన్నమాట. కాలనీలో వాళ్ళందరూ కొంతమంది వడ్డించడం, కొంతమంది భోజనాలు తినడం, చాలామంది బయట వాళ్ళు కూడా వచ్చారు. చాలా బాగా జరిగింది. ఇది అయిన తర్వాత లాస్ట్లో మళ్ళీ బాబావారికి బట్టలు మార్చారనమాట. ఇదండి ఇలా మా కాలనీలోని గురు పౌర్ణమి రోజు బాబావారి గుడిలోని జరిగిన పూజలు హడావిడి. మీకు ఎలా జరిగిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.